పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన, మేము పోయిన సబ్బాత్ వరకు కూడా మమ్మలను, మా సంఘ బిడ్డలను, మా విశ్వాసులను సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా మీకు ఏమి ఇచ్చినా మీరు రాళ్ళు చెల్లించుకోలేము తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ బిడ్డల విశ్వాసంతో నాయన్ని సందుకొచ్చి నీ ఆశీర్వాదాలు పొందేటట్లు దయచేయండి నాయన. వచ్చిన ప్రతి బిడ్డని ఆత్మతో బలపరచండి నాయన. దాసులను దీవించండి నాయన. దాసులకు ఆరోగ్య దయచేయండి ఆయన. వారి సేవలోను పరిసరలోను వాడుకోండి. సంఘాలను స్థిరపరచబడుతున్నాం తండ్రి. స్తోత్రాలు చెల్లుతున్నాం. కూడి ప్రారంభిస్తున్నాం తండ్రి. ఈ కూడిక ప్రారంభం ద్వారా పాటల ద్వారా కనపరచండి. మరి అలాగే ఆయన బిడ్డలు పాడుతుండగా పాటలు మీరు నడిపించి పాటల ద్వారా కనపరచండి. వాక్యం ద్వారా బలపరచండి. ఈ కూడికను ప్రారంభించి మీరే ఆకారం వరకు అధ్యక్షుగా ఉండి సహాయం చేసి నడిపించి కాపాడమని మా రక్షణ ద్వారా ఎడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొని నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. నన్నెంతో ప్రేమించినావు, నా కోసం మరణించినావు. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. మరువగలనా నీ స్నేహము, మరచిలనే మనగలనా. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. నా ప్రాణ ప్రియుడా, నీ కోసమే నే వేచాను నిరతం నీ తోడుకై. ఇచ్చేదను నా సర్వస్వము, నాకున్న ఆశలు ఈడేర్చుము. ఇచ్చేదను నా సర్వస్వము, నాకున్న ఆశలు ఈడేర్చుము. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో నన్ను ఆదుకొనే నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. ఎండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు. స్నేహితుడా, నా స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, ఆపదలో
నిజమైన స్నేహితుడా, నా నిజమైన స్నేహితుడా. హల్లెలూయా. పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా, నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయ్యా, నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటిలో ఎలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువని ఎడబాయనని నా తోడై నిలిచితివా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపచూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఈ పాటిదాననయా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికేదనేసయ్యా. నేనెరుదని నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నీ ప్రేమను మరువలేనయ్యా, నీ సాక్షిగా బ్రతికేదనేనయ్యా. నేనెరుగని నీ కృపను ప్రకటింతును బ్రతుకంతా. నేనొందిన ఈ జయము నీవిచ్చినదేనయ్యా, నీవిచ్చిన జీవముకై స్తోత్రము యేసయ్యా. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు. నా దోషము భరించి నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు కలువరిలో మరణించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృపజూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది. ఏ పాటిదాననయా నన్ను ఇంతగా హెచ్చించుటకు
నేనెంతటిదా ననయా నాపై కృప చూపుటకు. హల్లెలూయా. నీవే లేకపోతే నా బ్రతికే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవే లేకపోతే నా మతికే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నీవు నాకుంటే అన్నడు నేను ఒంటరు కానయ్యా, నీ కృప నాకు తోడుంటేనే అంతే చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతికే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ అతికి ఉంటారు, సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనురారు. సిరి సంపదలు కలిగిన వేళ అందరూ అతికి ఉంటారు, సంపదలన్నీ తరిగిన వేళ కంటికి ఎవ్వరు కనురారు. ఎవరున్నా లేకుండా ఏ స్థితిలో నేనున్నా, నన్ను విడవని నమ్మకస్తుడువు నీవే యేసయ్యా. నన్ను విడవని నమ్మకస్తుడు నీవే యేసయ్యా. నీవు లేకపోతే ఆ బ్రతికే లేదయ్యా, నీవు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. విరిగిని దానిని లోకంలో ఎవ్వరి కోరికుంటారు, విరిగిని మనసుని వాడుకునే నీతో ఎవ్వరు సరురారు. విరిగిని దాని లోకంలో ఎవ్వరి కోరికుంటారు, విరిగిని మనసుని వాడికినే నీతో ఎవ్వరు సరిరారు. దీనిలను ఈనిలను జానులుగా శ్రీమంతులుగా మార్చగలిగిన మంచు దేవుడవు నీవే యేసయ్యా. మార్చగలిగిన మంచు దేవుడవు నీవే యేసయ్యా. నీవు లేకపోతే నా బ్రతికే లేదయ్యా, నువ్వు చేరదీయపోతే నా మనసే చేదయ్యా. నువ్వు నాకుంటే అన్నడు నేను ఒంటరు కానయ్యా, నీ కృప నాకు తోడుంటేనే అంతే చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. దేవాన్ని ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనములు తండ్రి. నాయన గడిచిన సబ్బాది దినం నుంచి నాయన ప్రభువా ఈ సబ్బాది దినం వరకు నాయన ప్రభువా మమ్మల్ని అందరినీ నాయన మీ సజీవమైన రెక్కల నీళ్ళలో భద్రపరిచి బలపరిచి
నైనా కాసి కాపాడి తండ్రి ఇదిగోనైనా ప్రభా నైనా నీ సన్నిధిలో మళ్ళీ సబ్బది దినంలో నైనా ప్రార్థించుకున్నటకు నైనా మాకు ఇచ్చిన ఈ యొక్క తరుణాన్ని బట్టి కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. దీనరాలనైనా నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు దేవా. నైనా ప్రార్థించే శక్తిని ఇవ్వండి తండ్రి. మీతో ఎలా మాట్లాడాలో నేర్పించమని అడుగుచున్నాను గొప్ప దేవా. సర్వాధికారి సర్వ సృష్టికర్త అయిన నా దేవానికి వందనాలు స్తోత్రములు 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 తండ్రి. ఎంతవరకునైనా ఎంతగానో నైనా ప్రభు పాటలో ఎంతగానో మహిమ పరిచి ఉన్నారు తండ్రి. నీ ఆత్మతోనైనా ప్రభు ఈ యొక్క మందిరము చుట్టూనైనా ప్రభ నీ ఆత్మ సంచరణ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్క ఆత్మను ప్రభ మీరే దర్శించమని అడుగుచున్నాను తండ్రి. దేవుని కొందనాలు స్తోత్రములు తండ్రి. దేవా ఇదిగోనైనా ప్రభా నీ సేవకులు ఎంతో ప్రయాసపడి నైనా ప్రభా వచ్చి నైనా ప్రభా నీ సన్నిధిలో నిలబడి నీ యొక్క నైనా ప్రభా సత్యవాక్యాన్ని నైనా ప్రభా మా కొరకు నైనా ప్రకటించుచుండగా నైనా ప్రభా మాకు వినగల చెవి గ్రహించుకునే మనసు మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. అవును తండ్రి దేవా బిడ్డనైనా ప్రభా ఎంతగానో ఆసక్తితోనైనా మాకు నైనా ప్రభా నీ యొక్క సువార్తను ప్రకటించుచుండగా నైనా ప్రభా ఏగులు పడే మనస్సు మాకు దయచేయమని అడుగుచున్నాను దేవా. అవును తండ్రి వినుట విశ్వాసము కలిగినైనా ప్రభా దాన్ని గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని నీ వాక్యానికి లోబడి నడుచుకునే కృపను మా అందరికీ దయచేయమని అడుగుచున్నాను దేవ. సర్వశక్తుడని వందనాలు స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అలాగే జాన్ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రములు దేవా. ఆ బిడ్డకి ఇచ్చిన నీ కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రములు దేవా. ఆ బిడ్డకి చేస్తున్న పరిచయం చేస్తున్న బిడ్డలను దీవించిన దేవ. నీ ఆత్మతో నింపమని అడుగుచున్నాను దేవ. నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. నైనా ఇంకను నైనా ప్రభా నీ సన్నిధికి ఎవరైతే రాలేదో తండ్రి త్వరగా నైనా ప్రభా నైనా నీ సన్నిధికి వచ్చే మనస్సు నైనా బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను దేవా. అవును తండ్రి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అయిన నా దేవనైనా ప్రతి ఒక్క బిడ్డల మనసులో నీ యొక్క సమాధానాన్ని నింపమని అడుగుచున్నాను దేవునికి వందనాలు స్తోత్రములు తండ్రి. అలాగేనైనా ప్రభా బలహీనతతో ఉన్న బిడ్డలను బలపరచండి తండ్రి. నైనా ఎంతోమందినైనా ప్రభు ఇదిగో కరోనా వైరస్ చేతనైనా ప్రభు ఎంతగానో పీడింపబడుచున్న తండ్రి. నైనా ప్రభు ఏ బిడ్డలకి ఏ హాని కలగకుండా తండ్రి నీ ఆత్మాభిషేకము ప్రతి ఒక్క బిడ్డలపై ఉంచిన నీ కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రములు దేవా. నైనా నీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు 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 తండ్రి. నైనా ఇదిగోనైనా ఇప్పుడైతేనైనా ఆరాధనలోకి వెళ్ళుచుండగా తండ్రి నైనా ప్రభు ఏడంతల ఆత్మతో నైనా ప్రభు ప్రతి ఒక్క బిడ్డలను నింపమని అడుగుచున్నాను దేవునికి వందనాలు స్తోత్రములు దేవా. అవును తండ్రి ఆత్మాభిషేకమునైనా మాపై ఉంచండి దేవా. నైనా నీ సేవకులనైనా ప్రభా వాక్యం చెప్పేటప్పుడు తండ్రి మేము వినగలుగుటకు నైనా ప్రభా మంచి నైనా గుణాన్ని మాకు దయచేయండి. నైనా మంచి ఆలోచనలు మాకు దయచేయమని అడుగుచున్నాను దేవునికి వందనాలు స్తోత్రములు తండ్రి. మీరే తోడుండమని మీరే మహిమ ఘనతనైనా ప్రభా నైనా పొందుకోమని నైనా ప్రభా ఇదిగోనైనా మొదటి నుంచి కడి వరకు నీ కాపుదల దయచేయమని మీరే మహిమ పొందమని నజరేడని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీ పాదాల చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆజ్ఞ చదువుకుందాం. దేవుడు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాను. నీ దేవుడనైనా యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని క్రింది భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు. వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైనా యెహోవానకు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయములలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుని మీదకి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుచువాడనై ఉన్న నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నొచ్చునింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నొచ్చునింపు వారిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొను. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెనను నీ దాసుడైనను నీ దాసి అయినను
నీ పశువైనను నీళ్ళలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఆ దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసి అయినను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. నా ప్రభా, నీ పరిశుద్ధమైన సన్నిధులు నా తండ్రి ఎంతగానో మూతపడించి మళ్ళా తెరువుపడించినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు నాయన. ప్రభా, భయంకరమైన ఆదిని దూరపరచు తండ్రి. మీకే స్థుతులు స్తోత్రములు వందనములు అయినా నా తండ్రి. నా ప్రభా, నా తండ్రి నీ దైవజనులు దీవులు కుమ్మరించి ఆ రస్తాలపై అస్తమించిన ఆయన వారు కొంతమందిని కాపాడు తండ్రి. మీకు వందనాలు ప్రభా. నా తండ్రి పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా, ప్రతి గ్రామాలని దీవించుండ నాయన, ఆశీర్వదించి లోకమంతయు నీ బలిష్టమైన రేఖచారణ భద్రపరచుకొని ఆయన నీ అపూర్వమైన ప్రేమతో నా ప్రభా నడిపించి బలపరిచి నీ బంగారు దేవదూతలతో కాపులుగా ఉంచి కాచి కాపాడి నా యొక్క దీనురాలు ప్రార్థన వచ్చి రాన ప్రార్థన ఆలకించి నన్ను నా ప్రభా నన్ను నీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుంటారని నా ప్రభు యేసునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మరి దాసులకు సమీపించిన దాసులకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రియమైన సహోదరులరా, వాక్యం అంటే చాలా ప్రాముఖ్యమైన వాక్యము. ఆ వాక్యం ద్వారా ఆ వాక్యం ద్వారా మనం నడుచుకొని భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఉంటాయి. ఎంతో మేలని వాక్యం తెలియబోస్తుంది కనుక మరి నేనైతే వాక్యము మరి నేత దృష్టినప్పుడు వాక్యం చెప్పాము. అయితే ఇప్పుడు నేత దృష్టి లేకపోయినా తండ్రి ఇచ్చిన వాగ్దానం చేత, ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం చేత నిలబడి వాక్యం చెప్పడానికి తండ్రి నాకు వాగ్దానం ఇచ్చారు. ఆయన మనలో లేకపోతే మనం ఏమీ చేయలేము. ఆయన ఆత్మ మన మీద ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలము. ప్రియమైన సోదరుడు, ఇర్మియా 6:16 చూడండి. ఇర్మియా 6:16. ఇర్మియా 6:16. అదండి. సరిపోతుంది. కాబట్టి ప్రియమైన సోదరులరా, మరి ఆయన చెప్పినట్టు వాక్యం ప్రకారంగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంతో ఆదరిస్తున్నాడు, ఆయన ఎంతో గణపరుస్తున్నటువంటి వాక్యం ద్వారా మనకి మేలు చూపిస్తున్నాడు. ప్రియమైన సోదరులరా, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ఆయన అడుగు జాడలు నడుపుతారో, ఆయన కట్టల విధులు నడుపుతాడు, ఆయన పక్షాన నేనుంటానని దేవుడు ఎంతో మనకి నీతి అనుగ్రహించున్నాడు. చూడండి ప్రియమైన సోదరులారా, ప్రియమైన సోదరులారా, ఇంకో వాక్యం చూసి మరి మా అప్పగించేస్తాను సేవకులకి. కాబట్టి ప్రియమైన సోదరులారా, మరి
మత్తయి సువార్త 7:21 కూడా చదవండి. మత్తయి సువార్త 7:21. ప్రభువా ప్రభు అని పిలుచు పరలోక రాజ్యము చేరలేడని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము నడిచిన వాడే సరిపోతుంది. ప్రియమైన సహోదరులారా, ప్రభు అని పిలిచేవాడంట పరలోక రాజ్యంలో చేరలేడంట. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయవాడే పరలోక రాజ్యం చేస్తాడు. ప్రతివాడు ప్రభు అంటున్నాడు, కానీ ప్రభు అంటే దేవుని చిత్త ప్రకారం నడిచిన వాడికే పరలోక రాజ్యం ఉంది. మరి వారి ఇష్టానుసారంగా నడుచుకుని వారి ఇష్టానుసారంగా నడబడిలో ఉండి ప్రభు అంటే ప్రభు ఆలకిస్తాడా? తండ్రి అంత విశ్వాసం కలిగి, తండ్రి అంత భయభక్తులు కలిగి, తండ్రి అడుగుజాడలు నడిస్తేనే అప్పుడు పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు. అంతేగాని ప్రతివారు కూడా ఆయన నామాన్ని, అనేక మంది ఆయన నామాన్ని సృష్టిస్తున్నారు, కానీ ఆయన కనుగొంటున్నాడు. ఆయన తెలుసు ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారా, ఎవరైతే ఆయన విశ్వాసం కలిగి ఉంటారా, ఎవరైతే నా అడుగుజాడలు నడుస్తారా, ఎవరైతే నా కట్టడలో నడుస్తారా, ఎవరైతే నా విధుల్లో నడుస్తారా, వారిది నా పరలోక రాజ్యము అంటున్నాడు ఆయన. ప్రతివారు కూడా అనొచ్చు ప్రభు అంటేనే పరలోక రాజ్యంలో చేరలేరు, కానీ పరలోకమందున్న ఆయన తండ్రి చిత్త ప్రకారంగా నడవాలి. ఆ తండ్రి చిత్త ప్రకారం నడిచినప్పుడే మనము పరలోక రాజ్యంలోకి చేరతాం. ప్రియమైన సోదరులారా, ఆయన రెండో రాకడ రాబోతుంది. రెండో రాకడకు ముందుగా అనేక సూచక్రియలు జరుగుతాయని వాక్యం తెలియపడుతుంది. మరి భూకంపాలు జరుగుతాయి అన్నారు, వరదలు జరుగుతాయి అన్నారు. మరి తల్లి జాడ బిడ్డకు ఉండదు, బిడ్డ జాడ తల్లికి ఉండదు, చెట్టుకి పుట్టకి తిరుగుతారు అని వాక్యము తెలియపడుతుంది. ప్రియమైన సోదరులారా, సహోదర ప్రేమ, సహోదర ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు, ఎంతో మనోహరమైన వాక్యం తెలియపరుస్తుంది. భయభక్తులు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థనలో ఉన్నామంటే కాదు, కానీ ఇతరులు ప్రేమించే విధానం మనలో ఉండాలి, శత్రువులు ప్రేమించే విధానంలో ఉండాలి. అప్పుడు ప్రేమించినప్పుడే దేవుడు మన పక్షాన్ని ఉంటాడు, మనలో ఉండి ఆయన మనకి కార్యాలు నడిపిస్తాడు. ఏవి కావాలో అది అడిగిన వెంటనే ఆయన మనకి సహాయం చేసేవాడు ఆయన ఉన్నాడు. ప్రియమైన సోదరులారా, ఈ లోకంలో నరునమ్ముటి కంటే పరలోకమందు సృష్టికర్త అయిన యెహోవాను నమ్ముట ఎంతో ఘనమైన మేలు. ఆయన ఎంతో మనకు ఆశీర్వాదాలు ఇస్తాడు, ఎంతో కృపావరాలు ఇస్తాడు, ఎంతో మేలు చూపిస్తాడు. మనకు కావలసిన అవసరాలను తీర్చేవాడు ఆయనే. కానీ ఈ భూలోకంలో ఎవరి వల్ల కూడా మనం ఉపకారం పొందలేము, ఈ భూలోకంలో ఎవరు కూడా మెప్పు పొందలేము. ప్రియమైన సోదరులా, మన దేవుడు మనకి ప్రార్థన ఆలకించేవాడు ఆయనే, సమస్తం అనుగ్రహించేవాడు ఆయనే. మనకు కావలసిన ఆదరణ కురిపిస్తాడు. అంతే అంటున్నాడు, ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరలేడు, కానీ ఆ తండ్రి చిత్త ప్రకారముగా నడిచిన వాడే పరలోక రాజ్యాన్ని చేరతాడు. తండ్రి చిత్త ప్రకారం నడవాలి, ఆయన విధిలో ఉండాలి, ఆయన క్రమంలో ఉండాలి, ఆయన కట్టల్లో ఉండాలి, ఆయన విధుల్లో ఉండినప్పుడే మనము పరలోక రాజ్యానికి చేరగలము. ప్రియమైన సోదరుల, అటు చేరటానికి భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి మనము దివారాత్రులు కూడా ఆయన్ని ధ్యానించాలి, దివారాత్రులు ప్రార్థన చేయాలి. రాత్రి పగలు కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించి, ఆయన ఆరాధించి, ఆయన గణపరిచినప్పుడే ఆయన మన పట్ల
కృప చూపిస్తాడు, మనకు ఆదరణ ఇస్తాడు. మనకి ఏమి కావాలో మన అవసరంలో మన అక్కర్లు తీర్చేవాడు ఆయనే. ప్రియమైన సోదరుల, ఆయనందు భయభక్తులు కలిగి ఉందాం, ఆయనందు విశ్వాసం కలిగి ఉందాం. మందిరంలోకి వచ్చినప్పుడు చాలా భయభక్తులతో, చాలా విశ్వాసంతో ఆయన మందిరానికి రావాలి, ఆయన స్తుతించాలి. అప్పుడే దేవుడు మన పట్ల కృప చూపించాడు అని వాక్యం తెలియపడుతుందిగాక. అటు వాక్యమును మనం విని దాని ద్వారా దయపడేటట్లు పరమ తండ్రి మనందరూ కూడా ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. చదువుకుందా. నేను కృపను గూర్చి న్యాయము గూర్చి పాడేదను, యెహోవా నిన్ను కీర్తించెదను. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కనుల ఎదుట నేను ఏ దుష్కార్యములు ఉంచుకొనును. భక్తి మార్గమును తొలగిన వారి క్రియలు నాకు అసహ్యము, అవి నాకు అంటనీయకము. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను, దౌష్ట్యమును నేను అనుసరింపను. తన పొరుగు వారిని చాటు దృష్టించు వారిని నేను సంహరించెదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయమును గలవారిని నేను సహించెదను. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుకొనుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయువాడు నా ఇంట నివసించురాదు, అబద్ధముల వాడు నా కనుల ఎదుట నిలువరాదు. యెహోవా పట్టణములో నుండి పాపము చేయువారిని అందరినీ నిర్మూలము చేయుటకై దేశమందరి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. ఈ కొద్ది వాక్యం దేవుడు దించుగాక. ఆమెకు స్తోత్రము నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాత్రుడానికి స్తోత్రం, స్తోత్రార్హుడానికి వందనం. ఆరాధనకు యోగ్యుడా, అద్వితీయుడా, బలమైన వాడానికి స్తోత్రం. యెహోవా మా బలమానికి స్తోత్రం. అయ్యా మా శైలమా, మా కేడమా, మా రక్షణ శృంగమా, మా ప్రాకారమా, మాకు బలమయ్యున్న వాడానికి స్తోత్రము తండ్రి. స్తోత్రము నాయన. సర్వాధికారి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. వందనాలు ప్రభువా. నీవే మాకు సహాయకుడవు, నీవే మాకు క్షేమాధారము, నీవే మాకు బలము, నీవే మాకు రక్షణ శృంగము, నీవే మా ప్రాకారమయ్యా. నీకు స్తోత్రము తండ్రి. ఓ సర్వాధికారి నీకు వందనాలు. సర్వయుగములలో సజీవుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆది అంతమై ఉన్నవాడా, అల్ఫా ఒమేగా నీకు స్తోత్రము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. ఓ దేవాది దేవా, మహాగణుడా, మహోన్నతుడా, అత్యున్నతుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడానికే స్తోత్రము తండ్రి. గొప్పవాడానికి వందనాలు. మహాగణుడానికి స్తోత్రాలు. పరిశుద్ధుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవే, నీవే, నీవే నమ్మదగిన దేవుడవు తండ్రి. పరిశుద్ధుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నీకే స్తోత్రాలు నాయనా. ఎన్నడు విడువని ఎడబాయిన వాడవయ్యా నీకు స్తోత్రం, స్తుతులు నాయనా. పరిశుద్ధుడానికి వందనాలు. హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా,
స్తోత్రార్హుడా స్తుతుల పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. నా ప్రభు నా ప్రాణ స్నేహితులు నన్ను చూసి నా ప్రభు నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నన్ను నిల్పెను నీ సన్నిధిలో నీ సంగములో. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తోత్రం. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. ఆరాధనా 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 ఆరాధనా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా మీకు వందనాలయ్యా. స్తోత్రార్హుడా నీకు స్తోత్రాలు తండ్రి. మా స్తుతి ఆరాధన మా ప్రార్థన అంగీకరించి మా మధ్యకు దిగి వచ్చి మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని మీకు అప్పగించుకుంటూ మీకు లోబడుతూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మా కృతజ్ఞత ఆరాధన సమర్పించి పొందుయున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూర్చు. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామములో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ ప్రభు దిన శుభాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య సందేశంలోనికి వెళదాం. గడిచిన వారం నుంచి మనము సమరయ స్త్రీ యొక్క సంఘటనను ధ్యానం చేస్తూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభు వారికి ఈ సమరయ స్త్రీకి మధ్యలో జరిగిన సంభాషణ మనం విన్నాం, మనం చూసాం. నువ్వు నీళ్ళు అడుగుతూ ఉన్నావు, కానీ నీకు చేదుకోవడానికి నీ చేతిలో బకెట్ లేదు. చేదుకోవడానికి నీకు బకెట్ లేదు. మరి ఈ నీళ్ళు ఎలా త్రాగుతావు? నేను నీళ్ళు వేస్తేనేమో మీరు త్రాగరు. సమరయ స్త్రీనైన నేను నీళ్లు నీకు పోస్తే నువ్వు త్రాగవు. యూదులు త్రాగరు. మేము ఎక్కడుంటే అక్కడ వాళ్ళు ఉండరు, మా అడుగుల్లో నడవరు, మా చేతులతో తాకినది ఏది వాళ్ళు తాకరు. పోనీ నువ్వు నీళ్ళు త్రాగాలి అని అనుకుంటే నేను పోయాలి, నేనేమో పోయకూడదు, నువ్వు తాగకూడదు. అలాగని నీకు నువ్వుగా త్రాగడానికి నీ చేతిలో ఏమీ లేదు. మరి ఎలాగూ అని అడిగినప్పుడు ఎంత ఆలోచన చేస్తూ ఉన్నది. ఏమండి, ఆ బావిలో నీళ్లు ఇవ్వడానికి ఆ సమరయ స్త్రీ ఎంత ఆలోచన
చేస్తూ ఉన్నది. చేస్తూ ఉంటే అప్పుడు యేసు ప్రభువారు అంటారు కదా, 13వ వచనం, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడును దప్పిగొనడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నా దాహం గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావమ్మా నువ్వు. నేను నీళ్ళు అడిగిన మాట వాస్తవమే, కానీ ఈ నీళ్ళు ద్వారా నా దప్పిక తీరడానికి నువ్వు చాలా ఆలోచన చేస్తున్నావు. నా చేతిలో బకెట్ లేదని, ఈ నీళ్ళు నేను ఎలా తాగుతానని, ఇవన్నీ ఆలోచిస్తున్నావు నువ్వు. కానీ నేను ఆలోచించేది ఏంటో తెలుసా? నీ యొక్క దాహాన్ని గురించి నేను ఆలోచన చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చాలాసార్లు అంతే, ఆ సమర స్త్రీలాగానే ఎదుటివారి గురించి ఎక్కువ ఆలోచన ఉంటుంది తప్పితే మనను గురించిన ఆలోచన మనకుండదు. చాలామంది విశ్వాసులు, చాలామంది లోకస్తులు అలాగే ఉంటారు. లోకస్తులు అలాగే ఉంటే ఉందురుగాక, కానీ క్రైస్తవులు కూడా ఇదే ఆలోచన, ఎదుటి వారిని గురించిన ఆలోచనే. వాళ్ళు ఎలాగ వెళ్తున్నారు, వాళ్ళు ఎలాగ వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎదుటి వారిని జీవితాన్ని గురించిన ఆలోచన, వాళ్ళ భక్తిని గురించి ఆలోచన. వాళ్ళని చూసి వాళ్ళ యొక్క భక్తినో లేకపోతే వాళ్ళ పాటనో వాళ్ళ ప్రార్థననో వికరించే లేకపోతే చులకనగా చూసే ఏమండి పరిస్థితి తప్ప, వాళ్ళ సాక్ష్యానికి నిలబడితే దేవుడు ఉపకారం చేశాడని చెప్తే, క్రైస్తవులు అలాగున్నారు. తోటి క్రైస్తవుల యొక్క విశ్వాసాన్ని, ప్రార్థనని, పాటల్ని వికరించేవారిగా, చులకన చేసేవారిగా ఉన్నారు. కానీ వాళ్ళను గురించిన వాళ్ళకి ఆలోచన ఉండదు. మన స్థితి ఏంటి, మన పాట ఏంటి, మన బ్రతుకేంటి, మన ప్రార్థన ఏంటి, మన ఉపవాసం ఏంటి, మనం ఎంతవరకు దేవునిలో జీవిస్తూ ఉన్నాము, నేను ఎంతగా దేవునికి నేను దగ్గరగా ఉన్నాననే సొంత ఆలోచన, వారిని గురించి ఆలోచన ఏమండి ఈనాడు క్రైస్తవులకు ఉండట్లేదు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. అది సమరయ స్త్రీ యొక్క స్వభావము. సమరయ స్త్రీ యేసు ప్రభువారికి నీళ్ళు అడిగాడు. ఈ నీళ్ళు ఎలా తాగుతాడు, కిందకి ఎలాగ వెళ్తాడు, పైకి ఎలా తెచ్చుకుంటాడు? ఆయనేమో యూదుడు, నేనేమో సమరయ స్త్రీని. ఎన్ని ఆటంకాలో ఈమెకి, అన్ని ఆటంకాలే. కులపరంగా, జాతిపరంగా, వాళ్ళు యూదులు, వీళ్ళేమో సమరయులు. ఇన్ని ప్రశ్నలు ఈమెకున్నాయి. కానీ యేసు ప్రభుది ఒక్కటే జవాబు, ఈమెకు నేను జీవజలాన్ని ఇవ్వాలి. ఏమండి, భోజనము రోజుకి మూడు పూట్ల, ప్రొద్దుట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం, రాత్రికాలం భోజనం, ఈ 3 పూట్ల భోజనం చేస్తామేమో, కానీ నీళ్ళు భోజనము కంటే ఎక్కువగా తీసుకుంటాం. అండ్ గాలి ఇంకా ఎక్కువగా, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కదా. భోజనము కంటే నీళ్ళు ఎంత ఎక్కువగా మనం తీసుకుంటామో, ఒకవేళ నీళ్లు తీసుకోకపోతే నీ గొంతు తడారిపోతుంది, నువ్వు మాట్లాడలేవు, నీరసం వస్తుంది. శరీర సంబంధమైన నీటిని, ఆహారాన్ని తీసుకోకపోతేనే మనిషి ఏమైపోతాడు? నీరసపడిపోతాడు, బక్క చిక్కిపోతాడు. సరైన ఆహారం లేకపోయినా, ఒక ఆయన కేవలం ఏదో ఒక అరటిపండు మాత్రమే తింటున్నాడు, అది మాత్రమే కొనుక్కోగలడు. మనిషికి ఆరోగ్యం ఉంటుందా? ఎక్కువగా తింటున్నందుకు మళ్ళీ అనారోగ్యం, అదే అస్తమానం తింటున్నందుకు అనారోగ్యం. ఒక ఆయన బ్రెడ్ తింటున్నాడు, ఆ బ్రెడ్డే తింటున్నాడు, ఆరోగ్యం ఉంటుందా? మనుషులు ఏవో తేడాలు వస్తాయి. అన్ని రకాల ఆహారము, అన్ని రకాల పానీయాలు తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోకపోతేనే మనిషికి అనారోగ్యం. అసలు ఆహారమే లేకపోతే
మనిషి ఏమైపోతాడు? చిక్కి శైల్యం అయిపోతాడు. ఏమండి, అస్థిపంజరంలాగా అయిపోతాడు. తర్వాత కొద్ది రోజులకి చచ్చిపోతాడు. ఏమండి, శరీర సంబంధమైన ఆహారం సరిగ్గా లేని మనిషి క్షీణించిపోతాడు. అసలు ఆహారమే లేని మనిషి చచ్చిపోతాడు. మరి ఇదే విషయాన్ని ఆత్మీయంగా కూడా మీరు అర్థం చేసుకోవాలి. నీకు వాక్యం లేదు, నీకు ప్రార్థన లేదు, నీకు ఆరాధన లేదు, ఒక స్తోత్రం లేదు, మోకాలు లేయలేవు, చేతులు ఎత్తలేవు, మందిరానికి రాలేవు, వాక్యం అంటే పడదు, వినలేవు, కొద్దిసేపు నీ సమయాన్ని దేవునికి ఇవ్వలేవు. ఏమవుతుంది? నీ ఆత్మ ఏమైపోద్ది? దేవుని యొక్క వాక్యం అనే జీవజలాన్ని, ఆ జీవాహారాన్ని నువ్వు తీసుకోకపోతే నీ ఆత్మ ఏమైపోతుంది? మెల్లమెల్లగా క్షీణించిపోతుంది. ఇంక ఇష్టం ఉండదు. ఇక ఏమంటే ప్రార్థన ఎక్కువ కాలం మానేస్తే ప్రమాదం ఏంటి? మెల్లమెల్లగా దేవుని మీద ఇంట్రెస్ట్ పోతుంది, వెళ్ళాలని అనిపించదు. ఇంకెన్నో తగులుకుంటాయి మధ్యలో. కనీసం పండుగ, అమ్మ పండుగ భోజనానికి రండి, పండుగ చేసుకుంటున్నాము, సంఘబిడ్డలు అందరం కలిసి మరి ప్రేమ విందు చేస్తున్నారు అని అంటే అప్పుడు అభిమానం అడ్డొస్తుంది. ఏమని తెలుసా? భోజనానికి వచ్చిందని అనుకుంటారండి. ఎందుకు వచ్చింది నీకు? ఎంతకాలం ప్రార్థన మానేసావు కనుక. ఈరోజు వెళ్ళినా కానీ ఏమనుకుంటారో అని చెప్పి నీకు లేక రమ్మనము. ఏమండి, భోజనం ఎవరాళ్ళు తినలేక, వాళ్ళని వండుకోలేక రమ్మంటాం ఏంటి? ఏమండి, చాలామంది అలాగే ఆలోచిస్తూ ఉంటారు. భోజనం వాళ్ళకి లేక పిలవ మనం చర్చిలో భోజనానికి. ఇది ఒక ప్రేమ విందు, దేవుని సన్నిధిలో అందరం కలిసి చేసుకుంటున్నది, ఒక కుటుంబంలాగా కలిసి చేసుకుంటున్నది గనుక ఆహ్వానిస్తాం. కనీసం ఈరోజైనా మీరు రావాలని చెప్పి. ఎప్పుడైతే దేవుని సన్నిధికి దూరం అయిపోతారో ఇవన్నీ అడ్డొచ్చేస్తాయి. చాలా ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. శరీర సంబంధమైన ఆహారాన్ని మీరు సరిగ్గా తీసుకొని పరిస్థితి అయితే ఎలాగైతే మీరు నీరసించిపోతారో, ఆత్మ సంబంధమైన ఆహారమైన, ఆత్మ సంబంధమైన జలమైన ఈ యొక్క వాక్యాన్ని తీసుకొని మనిషి కూడా, వినని మనిషి కూడా తీసుకోవడం అంటే ఏంటి? ఏమన్నా పూతరేకులు బైబిల్లో పేపర్లో ఏమన్నా పూతరేకులు ఏంటి తినేయడానికి? జీవాహారం తీసుకోమన్నారు కాబట్టి వాక్యం పేపర్లో తినేస్తానంటే ఎలాగా? వాక్యాన్ని తీసుకోవటం అంటే ఎలాగా? వినటమే, ఆ వాక్యాన్ని మనసులో పెట్టుకోవటమే, దాని ప్రకారంగా నడవటమే. ఏమండి, నీకు గిన్నెలో మంచి బిర్యానీ, మంచి కూర, ఏమండి గిన్నెలో ఉంది, గిన్నెలో ఉంటే కడుపు నిండుతుందా? కడుపులోకి వెళితే నిండుతుందా? మంచి ఆహారమే, కానీ గిన్నెలో ఉంది, ఏంటి ప్రయోజనం? మంచి ఆహారమే, చాలా కష్టపడి వండుకున్నా చాలా రుచిగా ఉండవు, కానీ గిన్నెలోనే ఉంది, నీ కడుపు నిండదే. అలాగే వాక్యం, ఇంత మంచి బైబిల్ నీ చేతిలో ఉన్నది, నీకు వినబడుతున్నది, ఆరాధన జరుగుతున్నది, నువ్వు చదివినా అర్థం చేసుకోలేని వాక్యాన్ని సేవకుడు ఇక్కడ విపులంగా, వివరంగా, ఉదాహరణలతో నీకు వివరిస్తూ ఉన్నాడు, నీకు అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాడు. అది నీకు ఈజీగా నీ లోపలికి వెళ్ళేటట్లుగా, నీ మనసుకు వెళ్ళేటట్లుగా, దాన్ని అర్థం చేసుకునేటట్లు, దాని భావం తెలుసుకునేటట్లుగా నీకు సేవకుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. దీన్ని నువ్వు తీసుకోవాలి, ఈ వాక్యాన్ని నువ్వు మనసులో పెట్టుకోవాలి, దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. జాన్ గారు ఎంత మంచి మాటలు ఆయన జ్ఞాపకం చేసి ఉన్నాడు. ఏది మంచిదో, మేలైన మార్గాన్ని నువ్వు వెంబడించు. అవసరం వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అంటాం కాదట, ఆయన చిత్త ప్రకారము
చేసేవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు అందరూ ప్రభువా ప్రభువా, ఈవెన్ దూరస్తులు సైతం, అన్యులు సైతం, యేసు ప్రభుని ఎరుగిన వారు సైతం కొంచెం మా కోసం ప్రార్థన చేయండి అంటూ ఉంటారు. వాళ్ళు కూడా కానుకలు ఇస్తారు, లేకపోతే ఏవో వాగ్దానాలు చేస్తారు. అవసరం వచ్చినప్పుడు అందరూ వస్తారు, కానీ స్తుతించడానికి రావాలి. నీ అవసరాలు తీర్చుకోవడానికి కాదు, ఆరాధించడానికి రావాలి. కాబట్టి ఆరాధించేవాడిగా ఉండాలి. ఆ వాక్యాన్ని నీ మనసులో పెట్టుకునేవాడిగా నీవు ఉండాలి. ఇదే విషయాన్ని మీరు గమనించాలి. ప్రొద్దుటి కనుక టిఫిన్ చేయకపోతే మధ్యాహ్నానికి అసలు ప్రాణం ఎలాగుంటుంది? ఒక్క పూటే, ఒక పూట తిన్నందుకే 9 గంటలకి టిఫిన్ చేసామండి, 10, 11, 12, మళ్ళీ 3 గంటల తేడాలోనే ఏమైపోద్ది? ఆకలి అయిపోద్ది. మధ్యాహ్నం భోజనానికి ఎంత ఆతృత పడతాం, ఆశపడతాం, ఎంత ఆకలితో ఉంటాం. ప్రొద్దుట లోటు వచ్చింది కదా, ప్రొద్దుట తినలేదు కదా, దొరకలేదు. మధ్యాహ్నం మన కడుపు ఎలా నింపుకుంటాం? ఒక్క వారం నీకు వాక్యం అందకపోతే, నువ్వు ఆరాధనలో లేకపోతే, మళ్ళొచ్చే వారానికైనా నీకు కంగారు రావాలి. అసలు అయ్య బాబు వెళ్ళలేదు, నేను వెళ్ళలేదు, నేను వినలేదు, నేను ఆరాధించలేదు అని అనిపించాలా. అది నీ ఆత్మ బ్రతుకున్నదని, దేవుని కొరకు ఆశపడుతున్నదని అర్థమవుతుంది. ఆకలి వేయట్లేదు. ఆకలి వేయకపోతే ఏమున్నట్టు? రోగం ఉన్నట్టు. ఏం తిన్నా అరగట్లేదండి పాస్టర్ గారు, ఏం అరగట్లేదు. నీ జీర్ణాశయంలో అరుగుదల లేదు. తిన్నది అరిగిపోతే మధ్యాహ్నానికి ఆకలి అయిపోద్ది, మళ్ళీ సాయంకాలానికి ఆకలి అయిపోతుంది కదా. నీ జీర్ణ వ్యవస్థ చాలా సక్రమంగా ఉండాలి, బలంగా ఉండాలి, తిన్నది అరిగిపోవాలి. నీ ఒంటిలో ఆరోగ్యం, నీ ప్రేగులు బాగున్నాయని, నీ జీర్ణాశయం బాగున్నదని అర్థం, బాగున్నదని అర్థం. దయచేసి గమనించండి. ఇప్పుడు వాక్యం అనే ఆహారం నీకు ఇష్టమవుతుంది. అయ్యో నేను తినలేదు, నాకు కావాలి, నాలో లేదు. ఇప్పుడు ఎప్పుడో తిన్నాను, వారం క్రితం తిన్నాను, మళ్ళీ ఒక వారం నేను వెళ్ళలేకపోయాను. అసలు వెళ్ళకుండానే ఉండకూడదు. 6 దినములు నీ పని అంతా ముగించాయి, 7వ దినమున నువ్వు దేవుని సన్నిధిలో రోజంతా దేవుడు అడుగుతూ ఉంటే 1 గంట, 2 గంటలు నువ్వు ఇవ్వలేకపోతే ఇంకా నీలో ఆత్మను గురించిన ఆశ ఏమున్నట్టు? ఆత్మ యొక్క ఆకలి గ్రహించగలుగుతున్నావా నువ్వు? ప్రాణం కొట్టుకోవాలి, గిలగిలలాడాలి. అయ్యో నేను వెళ్ళలేకపోయిన, మొదలైపోయింది, మొదలు పెట్టేశారు, పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, వాక్యం మొదలైపోయింది. నీలో ప్రాణము కొట్టుకోవాలి, ఆశపడాలి, ఆతృత పడాలి, దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించాలి. దేవుని సన్నిధికి దూరం అవ్వకూడదు నువ్వు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి గమనించి, యేసు ప్రభు ఇవ్వాలనుకున్నదే ఇది, నీ ఆత్మకు, శరీరానికి కాదు. ఆయనేమో ఆత్మకి ఇస్తానంటే వద్దులే, శరీరానికి మాత్రమే ఇవ్వి. అనుదిన ఆహారం నేడు మాకు అనుగ్రహించము. ప్రొద్దుట పూరి, మధ్యాహ్నం గారి, సాయంకాలం వెరైటీ. ఆత్మకొద్దు, శరీరానికి ఫుల్గా పెట్టు. ఆత్మకే వద్దు, శరీరానికి ఫుల్గా పెట్టు. ఏమాత్రం లోటు రానీకి నాయన. అసలు ఎంత ప్రిపేర్డ్గా ఉంటాము. రాత్రే రుబ్బు పెట్టుకుంటాం పప్పు. కొట్టు దగ్గరికి వెళ్తే ఎక్కువైపోద్ది కదా, హోటల్కి వెళ్తే. పొద్దుటికి అవుతుందా? కేకలే చేయరా మీ ఆడవాళ్ళు అందరూ? టిఫిన్ కావాల్సినోడు పప్పు తెచ్చే పెట్టాలి కదా. ఎప్పుడు రుబ్బనా ఎప్పుడైనా అంటారా? ఎంత ప్రిపేర్డ్ అంటే, నీకు ప్రొద్దుట టిఫిన్ తినాలంటే రాత్రే నీకు రుబ్బేసి నానబెట్టేసి
పులిగి పెట్టేసి రెడీగా ఉంచాలి. మెత్తగా వెళ్ళిపోవాలి నీకు పొద్దుటే అండి. ఏం కూర వండుతున్నావు? కూర లేదంటే తెచ్చి మరి ఎంత అర్జెంట్ పని అయినా సరే మధ్యాహ్నం వచ్చేటప్పటికి కూర ఉండాలి, అన్నం ఉండాలి, తినపోతే ఎలాగా అని చెప్పి నీ అర్జెంట్ పనులన్నీ ఆపుకుని కూర తెచ్చిచ్చేసి వెళ్ళిపోతావు. మధ్యాహ్నం రెడీ వచ్చేటప్పటికి. కొంతమంది పురుషులకి కాళ్ళు కడుక్కోవడంతో ఇంట్లోకి వస్తున్నాడేటప్పటికే టేబుల్ మీద గిన్నెట్టేసి చేతులు కడుక్కుని వచ్చేతడు కాళ్ళు కడుక్కుని అంతే టేబుల్ మీద పెట్టేయాలి. ఆకలితో ఉంటారు మరి, పని చేసి వస్తారు కదా, అలాగే పెట్టాలి మరి, మంచిగా పెట్టాలి. సిమిడితే ఉంటుంది మరి మీకు, మామూలుగా ఉండదు. ఇంకా అన్ని మధ్యాహ్నం భోజనం రెడీ, సాయంకాలం భోజనం రెడీ. కానీ నీ ఆత్మకి ఆహారం ఏదయ్యా బాబు? దేవుని యొక్క వాక్యం అనే జీవజలాన్ని నువ్వెలా తీసుకుంటున్నావు? నువ్వెలా గ్రహిస్తున్నావు? అసలు తీసుకోవాలనే ఆలోచన, దాన్ని పొందాలనే ఆలోచన, ఆత్మకున్న ఆకలిని మనం గ్రహించగలుగుతున్నామా లేదా? తీర్చగలుగుతున్నామా లేదా? యేసుప్రభు అందిస్తున్నాడు. శరీరానికి కాదు, శరీర సంబంధమైన పని, శరీర సంబంధమైన ఆహారం, ఈ రెండే. ఏ పని చేసినా శరీర సంబంధమైన పనే, ఏం తిన్నా శరీరానికి సంబంధించిన ఆహారమే. కానీ నీ ఆత్మకి, నీ మనసుకి సంబంధించిన ఆహారం ఇది తీసుకుని ఎన్నాళ్ళు అయ్యింది? జస్ట్ రాత్రి కలిసిన ఒక కుటుంబంలో 3 అక్క చెల్లెళ్ళు అసలు వాక్యం చదవకుండా అసలు ఎప్పుడు బయటికి రారు. ప్రతిరోజు ఖచ్చితంగా ఉదయ సాయంకాలాలు బైబిల్ చదవవలసిందే. ఎంత బాగా చదువుతారో. పెళ్ళిళ్ళు అయిపోయినా సరే, పిల్లలు పుట్టేసినా సరే, మా పిల్లలు వాక్యం చాలా బాగా చదువుకుంటారండి. చదవకుండా అసలు ఏ పని ముట్టుకోరో. లేచినే కావాలి. ఏం టిఫిన్ ఇప్పుడు? మొఖమైన ముందు కడగరా బాబా. మొహం కడగకుండా కానీ ఏ టిఫిను? బైబిల్ గుర్తొస్తుందా? వాక్యం చదువుతున్నారా? వారానికి ఒకసారి తీస్తున్నారేమో. నీ చదువు ఎందుకు అసలు? నీ చదువు ఎప్పుడు సార్థకమవుతుంది? వాళ్ళు రానులు సైతం గుణించుకుని చదువుతున్నారు కదా. బైబిల్ చదివేసిన వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు, నేర్చుకుని రాత్రి బడిలో నేర్చుకున్న వాళ్ళు. ఏ చదువు అది? రాత్రి బడిలో చదువు, సంతకం మాత్రమే నేర్చుకున్నారు వాళ్ళు. పెళ్ళయ్యాక, పిల్లలు పుట్టాక. చూసారా రాత్రి బడి? మరి ఇంత చదువు చదివేశారు మీరు, ఇంటర్లో డిగ్రీలు, అయ్య బాబోయ్, ఇంగ్లీష్ మీడియంలు, తెలుగు బైబిల్ తీసి చదవలేరు మీరు ప్రతిరోజు. ఎందుకని? అది వాక్యము, జీవాహారము, జీవమది. యేసయ్య మాట, తండ్రి అయిన దేవుని మాట అది. దాంతో నీ కడుపు నింపుకోవాలి ఫస్ట్, దాంట్లో నీ మనసు నింపుకోవాలి. నీ ఆత్మకు అది ఆహారం. లోపల ఉన్న ఆత్మకు పెట్టకే కడుపుకు పెట్టాల. ప్రార్థన లేకుండా, వాక్యం చదవకుండా నువ్వే పని మొదలు పెట్టకూడదు. నీ ఆత్మని ఎలా పోషించుకోవాలో తెలుసుకో. అమ్మా, నేను ఇచ్చేది జీవాహారము. నువ్వు త్రాగే నీళ్ళు తాగితే ఎప్పుడు తప్పుకుంటావు? మళ్ళీ సాయంకాలం వస్తాను, మళ్ళీ పొద్దుట వస్తావు, ఈ నీళ్ళు అయిపోతాయి. కానీ నేను ఇచ్చే జీవజలము ఎప్పటికీ దప్పికొనడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక భయంకరమైన దాహాన్ని నుండి ఈ యొక్క జీవవాక్యం మనల్ని తప్పిస్తుంది. ఏంటో తెలుసది? ఒక భయంకరమైన దప్పిక ఏంటో తెలుసా? నరకంలో పడటం. ధనవంతుడు లాజరు విషయంలో చూసారా మీరు? లాజరు ఏమో పరలోకంలో ఉంటాడు, అబ్రహాము కుడి పార్శ్వమున. ఏమండి? ధనవంతుడేమో నరకంలో యాతన పడుతూ ఉంటాడు. అడుగుతాడు, ఇగో చిటికెన వేలు ముంచి, ఒక్క వేలుతో ముంచి నా నోటి మీద, నా నాలుక మీద ఒక చుక్కేయండి. అంత దాహం ఉందన్నమాట.
లీటర్ నీళ్ళు అక్కర్లేదు, నాకు కిన్లే వాటర్ బాటిల్ అవసరం లేదు. ఇప్పుడు ఏం కావాలి? ఒక చుక్క, అది కూడా వేలుతో ముంచు, అంతలాగా పరిస్థితి ఉంది. చాలా దాహంతో ఉన్నాడు. అక్కడ నీళ్లు పోసేవాడు ఎవడం లేడు. కింద డ్రింకులు బాగా తాగాడు. ఏమండి, భూమి మీద ఉన్నప్పుడు అసలు డ్రింక్ లేకపోతే భోజనం ఉందే కదా మనవాడికి. కావాలన్న డ్రింకులు, బీర్లు, మందులు కుర్రోళ్ళకి బాగా అలవాటు అయిపోయింది. అలవాటు చేసేసారు అంతే. అంటున్నాడు రాత్రి ఒక తమ్ముడు, అన్నయ్య కుర్రోళ్ళకి చెప్పాలంటే కొన్ని ఉంటాయి అన్నయ్య. ఏంట్రా అని. కుర్రోళ్ళకి చెప్పాలంటే కుర్రోళ్ళు అందరికీ చెప్పాలని, ఒకడికి చెప్పి ఇంకొకరికి చెప్పకపోతే రాళ్ళని. ప్రార్థనకు కూడానంట, ప్రార్థనకు వచ్చినప్పుడు సైతము వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలంట. ఎవడు రెడ్డి దరిద్రుడు చి అటువంటి వాళ్ళని పిలవను అసలు. ఏమైనా చేతిలో ఇవ్వగలిగితే, ఏమైనా కష్టపడి దేవుని పరిచర్య చేసి దేవుని పని చేస్తే డ్రింక్ అయినా తాగొచ్చు. కానీ అటువంటి వాళ్ళని పిలిచేది లేదు, ఇచ్చేది లేదు. ఇంక అంతకంటే అవమానం లేదు. ఆఖరికి ఎవడో లేకపోతే, సహాయం చేసేవాడు లేకపోతే మానిపాడేస్తాం. కానీ అటువంటి అక్రమాన్ని ప్రోత్సహించే పని ఎప్పుడు చేయకూడదు. చేయకండి అలాగా, ఎవడివ్వకండి. రాకపోతే తాగేవాడు నీకు స్నేహితుడంటే, తాగడానికి ఇస్తేనే నువ్వు నాకు స్నేహితుడివి, అప్పుడే వస్తానన్నవాడు నీకే పాటి స్నేహితుడాడు? ఆడొక ఫ్రెండా, ఆడొక స్నేహితుడు, నీకు పనికొస్తాడాడు? క్రైస్తవులు ఇలాగున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి. మిమ్మల్ని అడగరు కానండి, అడిగితే ఉంటుంది ఒక్కొక్కడికినప్పుడు. ఎంత దారుణం! ఈ కుర్రోళ్ళు మీరు చేసేది అదే కదా. అంటే మీరంటే మిమ్మల్ని కాదు, కుర్రోళ్ళు అలాగున్నారు అంటున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను నాన్న. బీరుల దగ్గర అలవాటు అయిపోయి ఇంకా తర్వాత బార్లు. ఏమీ కాదులే అనుకుంటున్నారు, ఇదొక ఫ్రెండ్షిప్ పర్వాలేదని అనుకుంటున్నారండి. యవనస్తులు మీ యవన జీవితాన్ని కాపాడుకోవాలి. ఇదొక పెద్ద వ్యసనం. ఇది ఒక్కసారి పడ్డారు అని అంటే ఇంకా అసలు మానలేరు. మీరుగా ఉండరు, మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం అనే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు తినేయడానికి, ఇష్టం వచ్చినట్టు తాగేయడానికి లేదు. అసలు హెచ్చుగా మాంసం తినవానితో స్నేహం చేయొద్దన్నాడు యేసుప్రభు, తండ్రి అయిన దేవుడు. మాంసం ఎక్కువ తింటేనే ఫ్రెండ్షిప్ చేయొద్దన్నాడు. అంటే ప్రమాదకరం అన్నమాట. నేను పాడు చేసేస్తాడు. నీసు మాంసాలు మసాలాలు కోరుకుంటున్నాడంటే అది కొంచెం తేడా అని అర్థం. మన పాస్టర్ గారితో ఎవరితో అంటున్నారు, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు కదండి, వారం రోజుల పాటు నీసేం ముట్టుకోకూడదండి అనేసి అనేటికి, ఊరుకోండి బాబు, మొక్క లేకపోతే మా ఎవరు ముద్ద తిందాం అంటున్నాడు ఆయన. ఎలాగంటే ఫంక్షన్లో క్యారేజీ పెట్టమని వచ్చారు. ఎందుకు రాలేదు అని అంటే వ్యాక్సిన్ వేయించుకుందా అంటున్నారు. ఎందుకు రాలేదు అని అంటే వ్యాక్సిన్ వేయించుకుంది. మరి వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళు క్యారేజీ పట్టుకెళ్ళిపోవచ్చు ఏంటి? క్యారేజీ పట్టుకెళ్ళకూడదు, వారం రోజుల వరకు నీసు మాంసాలు ముట్టుకోకూడదు అంటే, ఊరుకోండి బాబు, వ్యాక్సినే. మరి ప్రార్థనకి ఎందుకు రాలేదు? క్యారేజీ మాత్రం ఇంటికి పంపించేయాలి. దానికి వంకేంటయ్యా అంటే, ప్రార్థనకి ఎందుకు రాలేదంటే వ్యాక్సిన్ వేయించుకున్నారంట. క్యారేజీ ఇంటికి వెళ్ళిపోవాలంట. అవేమో ప్రతి రాత్రి మొక్క ఉండాలి మా ఆవిడికి. అందరికీ అలాగే అలవాటు అయిపోయింది. కానీ ఏమండి, అసలు ఈ వాక్యం భయం అవ్వట్లేదా? మాంసం హెచ్చుగా తినువానితో నువ్వు స్నేహం చేయవద్దు. ఏంటంట? దేవుడు ఆడుతున్నాడా, పాస్టర్ గారు ఆడుతున్నారా? మాకు మా మాంసం, మా చికెన్, మా కోడి మేము తింటున్నాం అని అనుకుంటారు. కానీ తిండి పట్ల ఉన్న వ్యసనం, ఆలోచన
యవనస్తులారు జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి తాగుడు పార్టీలలో మీరు ఉండకండి. అది మాంసం తినేవాడుతున్నదంటే తాగేవాడితో నువ్వు ఎలాగుంటావు? భయంకరం వ్యసనం అది. నీ జీవితాన్ని, నీ జీవాన్ని, నీ పరలోకాన్ని, నీ యొక్క సంసారాన్ని, నీ కాపురాన్ని, నీ భార్యని, నీ పిల్లల్ని నాశనం చేసే వ్యసనాలు ఇవి. తాగేసి పడుకుంటావు, నీ భార్యని ఎక్కడ పట్టించుకుంటావు? పాపం చేయడానికి ఆమెకు నువ్వే అవకాశం ఇచ్చావు. తాగి తిని పడుకున్నావు నువ్వు. నీ పిల్లలకి చెప్పేవాడు లేడు, తిని తాగి పడుకున్నావు. వాళ్ళకి చెప్పేవాడు ఎవడో? ఎక్కడికో తాగేసి కక్కేసి పడుకున్నావు. నీ కొడుకులకి నువ్వేం చెప్పగలవు? ఏం చెప్పడానుకున్నావు నువ్వు? నీకు అసలు మెలకు ఉంటే, సోయి ఉంటే కదా అసలు ఏదైనా. రే అలా కదరా, ఇలాగరాని బెదిరించడానికో, అదిరించడానికో, భయం చెప్పడానికో అసలు నువ్వు ఎప్పుడు మెలకుగా ఉన్నావు నువ్వు? ఎప్పుడు తాగటమే, మందు కొట్టు దగ్గర లేకపోతే ఇంటి దగ్గర గుమ్మలో తాగేసి పడిపోవటమే తప్పితే భార్యని ఎప్పుడైనా పట్టించుకున్నావా? పిల్లల్ని ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఇలాగున్నారు చాలామంది యవనస్తులు, నాశనం అయిపోతున్నారు. దయచేసి గమనించాలి. దేవుడు ఎంత జాగ్రత్త తెలియచేశాడండి, ఎంత జాగ్రత్త. నీళ్లు తాగినట్లుగా తాగేస్తే చచ్చిపోయాడు. ఇంత చిన్నడు ఫోటో ఏమైందండి, ఎందుకు చచ్చిపోయాడంటే తాగేసాడండి, తాగుడెక్కువండి, లివర్లో కిడ్నీలు పోయేయండి. మంచినీళ్ళు మంచి ఆహారానికి తయారు చేశాడు దేవుడిది. నువ్వు బార్లోకి వెళ్ళి బీర్లు వేసేస్తావని తయారు చేయలేదు దీన్ని దేవుడు. ఉంటుందేంటి సిస్టమ్ లోపల? పాడైపోదా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వ్యసన పరుల్ని, తాగేవాడిని ఎవరిని ఫ్రెండ్గా కలిగి ఉండొద్దు. దేవుడు నీకు ఇంకా మంచి స్నేహితుని ఇస్తాడు. ఎక్కడి నుంచో సహాయం చేస్తాడు నీకు. అయ్యి బాబు లేకపోతే అవదండి బాబు, మంచి ఫ్రెండ్ అండి బాబు. నువ్వు కలిసి చదువుకోవచ్చు, కలిసి పెరగవచ్చు, కానీ ఆడు ఇప్పుడు తాగుబోతు అయ్యాడు, ఆడు వ్యసనపరుడు అయ్యాడు. మంచి అలవాట్లు లేవాడికి, నువ్వు నాశనం అవుతావు. దుష్ట స్నేహము మంచి నడవడికను చెరుపును. ఆడు దుష్టుడాడు, ఆడుకున్న అలవాట్లు మంచివి కాదు, నువ్వు పాడవుతావు. మంచి స్నేహితుడిని ఇస్తాడు దేవుడు, మంచి అలవాట్లు కలిగినోడిని ఇస్తాడు, బుద్ధి కలిగినోడిని ఇస్తాడు. అటువంటి వాడు ఉంటే నువ్వు బడి మానకుండా బడికి వెళ్తావు, చదువుతావు సరిగ్గా. ఆడు మానేసాడు, నువ్వు మానేస్తావు. ఆడు ఎగ్గొట్టాడు, నువ్వు ఎగ్గొడతావు. ఆడు పరీక్ష రాయడు, నువ్వు రాయవు. ఫ్రెండ్ ఎవడాడు? నాశనానికి స్నేహితుడాడు. దయచేసి ఇటువంటి ఎంకరేజ్ చేయకండి. బర్త్డే అయినా దేదైనా సరే మంచిగా భోజనం పెడతాం, వచ్చి మాతో పాటు చక్కగా సంతోషించు అంతే. ఏమంటే ఎంత వేదనకు గురి చేసేస్తున్నారు అని అంటే, ఎంత ఖర్చు అంటే, ఆపదలో ఉన్నాను సాయం చేయడానికి రారా బాబు అంటే ఇవ్వాలి. ఇవ్వకపోతే సాయం చేయడానికి రాడు. ఎక్కువ ఖర్చు దానికే. అలాగైపోయింది. దయచేసి గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి భర్తలు మీకు రావాలా, చెడు అలవాట్లు లేని భర్తలు మీకు రావాలి. మామూలు విషయమే కాదు, నాశనం అయిపోద్ది జీవితం అంతా. ఎవడైనా ఇటువంటి తాగుబోతుడు ఒకటి దొరికితే పెళ్లి చూపులకు బాగుంటాడు, చాలా బాగుంటాడు. నీకేం తెలుసు? ఎర్రగా ఉన్నాడు, జుట్టు చాలా బాగుంది, ముక్కు బాగుంది అని చూసుకుని నచ్చాడంటే నచ్చేసాడు అంటావు అంతే. కానీ వాడు పచ్చి తాగిపోతాడు. వెళ్తా మీ ఇంటికి వచ్చి నిన్ను చూడడానికి వచ్చాడు కదా, వెళ్తా తాగేసి వెళ్ళిపోతాడు. తెలీదు. పెళ్లి చూపులకు వచ్చాడు ఒకడు, నల్ల కళ్ళజోడు, మెరుస్తున్న కళ్ళజోడు ఇట్టేసాడు, సూపర్గా ఉన్నాడు.
కళ్ళజోడు మా వాడికి బాగా అలవాటండి. అసలు తీయడండి, ఎప్పుడు ఇంట్లో కూడా తీయడండి. చూడ్డానికి ఎంత బాగున్నాడో అనుకున్నది పాపం. ఓకే, నచ్చేసాడు అంతే. పెళ్లి చేసేసారు, పెళ్లిలో కూడా కళ్ళజోడు తీయలేదు. ఫోటోలు బాగా వస్తాయని అనుకుంటున్నారు అందరూ. కానీ పెళ్ళి అయ్యాక తెలిసింది గుడ్డోడు కళ్ళు సరిగ్గా కనిపించవని. కళ్ళజోడుకు మురిసిపోయింది పిల్ల. అయ్యి బాబు, మా అల్లుడు అంటే అల్లుడు అసలు మామూలు కళ్ళజోడు ఎట్లేదు, మెరిసిపోతుంది అని. ఏమైపోయింది, విడాకులు ఇచ్చేసింది పిల్ల. ఇంత మోసం చేసి, మోసం బాధ. అటు గుడ్డోడానికి కాదు, ముందు చెప్పేసి గుడ్డోడానికి కళ్ళు కనిపించమంటే నా కళ్ళల్లో పెట్టి చూసుకుంటానని నేను ఒప్పుకున్నాను. కానీ నిజం చెప్పలేదు. ఎంత మోసం చేశారు నన్ను. ఎంత ప్రార్థన చేయాలి, ఎంత మంచి భర్తలు రావాలి. ఆడికి ఏ అలవాటు ఉండకూడదు. అప్పుడు నీ సంసారం బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది, నీకు పుట్టే పిల్లలు అండ్ వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ గ్రోత్ బాగుంటుంది. మంచి ఆరోగ్యకరమైన కుటుంబం నీకు ఎలా దొరుకుతుంది? పడుకుంటమే తప్పితే ప్రార్థన ఉండదు, తింటమే తప్పితే ఉపవాసం ఎప్పుడూ ఉండదు. తింటమే ఇంకా. ఉపవాసం ఎప్పుడు చేసావు నువ్వు? ఉపవాసమే లేదు. ఉప్మాలు తింటమే. ఫ్యామిలీ ఉపవాసం అయ్యో ఎరగం. మీరు ఎప్పుడైనా సంవత్సరానికి ఎప్పుడైనా 3 రోజులు ఉపవాస కోటాలు ఎడితే పూట ఉంటాం, 3 రోజులకి ఒక పూట ఉంటాం. ఇంకా అంతకంటే ఎక్కువ ఉండలేము. నీరసమైపోతాం, మళ్ళీ నడలేము, నడిచి రాలేము చర్చికి. మేము నడవాలి, మేము రావాలి అంటే ఎంత బలం రావాలి, ఎంత తిండి తినాలనుకున్నారు. ఉపవాస కోటాలు మీరు చెయ్యండి, పేరు పెట్టండి, ఉపవాసాలు మీరు చెయ్యండి, కానీ మాకు ఉపవాసాలు పెట్టకండి. ప్రార్థన లేకపోతే, ఉపవాసం లేకపోతే, వాక్యం లేకపోతే, దేవుని సన్నిధిలో మోకరించకపోతే, నీ ఇంట్లో కుటుంబ ఆరాధన లేకపోతే ఎలా బాగుపడతాయి కుటుంబాలు? ఎన్ని కుటుంబాలు అలా నాశనం అయిపోయి. ఎంత కష్టపడు, అటు తాగుడికి సరిపోద్దండి. ఎంత జీతం వస్తే ఏంటండి, ఎంత జీతం వస్తే ఏంటి, అటు తాగుడికి సరిపోతుంది అని చెప్పి బాధపడే వాళ్ళు లేరా? 50,000 జీతం తక్కువేమీ కాదండి, తక్కువేమీ కాదు. కానీ తాగుడు, అటు సిగరెట్లకి సరిపోద్దండి అని బాధపడే వాళ్ళు ఉన్నారు. చాలామంది ప్రార్థనా పరులు ఇంట్లో ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు. ఎంతో బాగా ప్రార్థన చేసే తల్లి ఉన్న ఇంట్లో ఇంత దుర్మార్గులైన పిల్లలు ఉన్నారు. ఆడికి ఇంకా అదే చాలు. ఇంకా ఎక్కడ తింటాడో, ఎక్కడ తాగుతాడో, ఎక్కడ పడుకుంటాడో అది ఇష్టం. ఇంకా ఓ కొంప, అమ్మ, బాబు ఏముండవు. ఇక దయచేసి గమనించాలి, ఆత్మను గురించిన ఆకలి తెలిసి ఉండాలి, ఆత్మను గురించిన దాహాన్ని నువ్వు ఎరిగి ఉండాలి. అది తీర్చగలిగేది యేసు ప్రభువే. ఆయన మాటే, ఆయన జీవజలమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జీవజలాన్ని నువ్వు కోరుకోవాలి, జీవజలమును నువ్వు త్రాగాలి. అది వాక్యము, వాక్యాన్ని వినాలి. ఆ జీవజాలం నీకు ఎలాగొస్తుంది అంటే, ఇక్కడే ఉండి భయభక్తులు కలిగి, విశ్వాసం కలిగి, ప్రార్థన కలిగి, భక్తి జీవితాన్ని కలిగి, ఎన్నో కష్టాలు పడినా సరే తన భక్తిని కాపాడుకున్న లాజరు పరలోకంలో ఉన్నాడు. ఏమండి, దాహమని అడిగిన వాళ్ళు ఎవరు? లాజరా, ధనవంతుడా? ధనవంతుడు అడిగాడు, దాహం అయిపోతుందని. ఎరా డ్రింకులు ఎన్ని బాటిల్ తాగవరా నువ్వు? జ్యూసులా? ఎందుకేసేస్తుంది నీకు దాహము అని అంటే, చాలా డ్రింకులు, చాలా జ్యూసులు తాగేసాను, కానీ బూస్ట్ వేసుకుని, హార్లిక్స్ వేసుకుని తాగేశాను, కానీ అసలైనది తాగలేదు. దేవుని యొక్క వాక్యాన్ని నేను ఎప్పుడూ వినలేదు, లెక్క చేయలేదు. నాకు ధనం ఉంది కదా అని తినటం తాగటం చూసుకున్నాను. ఇప్పుడు ఆరిపోతున్నాను. ఎక్కడా? ఈ లోకంలో బాగుపడిన వాళ్ళందరూ, ఈ లోకాశలలో, సుఖ సౌఖ్యాలలో ఆరితేరిన వాళ్ళందరూ పరలోకంలో పరలోకానికి వెళ్ళరు, నరకాన్ని అనుభవిస్తారు. కానీ ఈ లోకంలో ఎన్ని కష్టాలు పడినా వాక్యాన్ని విడిచిపెట్టలేదు, ప్రార్థనను విడిచిపెట్టలేదు, విశ్వాసాన్ని వదులుకోలేదు, దిగజారిపోలేదు. ఎక్కడున్నాడండి?
పరలోకంలో ఉన్నాడు. జీవజలం, దాహం అనేది లేదు, ఆకలి అనేది లేదు. ఏమండి, ఈ లోకంలో ఉన్న కష్టాలు ఏమీ లేవు, రోగం లేదు ఆ శరీరానికి. ఈ లోకంలో ఉన్నప్పుడు కుక్కలు నాకినాయి అంట అతన్ని. రసులు కారుతూ ఉంటే తుడుచుకోకుండా రసి కారిపోతూ ఉంటే కుక్కలు వచ్చి నాకిని లాజరు యొక్క శరీరాన్ని. కానీ ఎక్కడున్నాడు ఇప్పుడు? ఒక మహిమ కలిగిన ఒక క్రొత్త శరీరంతో, అసలు వర్ణించలేని శరీరంతో పరలోకంలో ఉన్నాడు. ఆకలి లేదు, దప్పిక లేదు, ఒంటికి రోగం లేదు. అది అసలైన జీవితం. ఎన్ని కష్టాలైనా పడు, నీ విశ్వాసాన్ని కాపాడుకో. లేదా ఈరోజు ఈ పూటకి లేదా నీకు ఆహారానికి దేవుడు తెచ్చిస్తాడని విశ్వాసంతో ఉండు. దేవుడు గొప్పగా పోషిస్తాడు. అదే బాధ అవుతుంది. ఏమవుతుంది? ఈ పూట నువ్వు పనికి వెళ్ళకపోతే ఏలియాను కాకోలము చేత కాకిని పంపి రొట్టెని పంపి కాకి చేత మాంసాన్ని పంపి పోషించాడు ఆయన అని వింటున్నాము. సారైపోతే విధవరాలని ఊరంతా కరువైతే 3 సంవత్సరాలు ఆయన పోషించాడు అని వింటున్నాము. కానీ ఏది? ఒక్క పూట పని మాని ప్రార్థనకు వచ్చే మనసు లేదు. మరి ఏమి నమ్మినట్టు నువ్వు? నిన్ను ఎలా పోషిస్తాడు? నువ్వు పోషించక్కర్లొద్దు, నన్ను నేనే పోషించుకోవచ్చు. నాకు బలం ఉంది, నా కాళ్ళలో శక్తి ఉంది, ఇంకా ఆరోగ్యం ఉంది, కష్టపడతాను. నీ అవసరం మాకు లేదు, పనికి వెళ్ళిపోతానంతే అంటే దేవుడితో మరి అలాగన్నట్టే ఆరాధనకు రాకపోతే మా కష్టం. ఏం పెట్టక్కర్లేదు, పాస్టర్కి పెట్టుకో. ఎవరికే? పాస్టర్ గారికి పెట్టుకో, మాకు అవసరం లేదు, నీ అవసరం. అలా ఉండవద్దు మన ప్రవర్తన విషయంలో. ఆత్మ సంబంధమైన యొక్క వాక్యాన్ని, జీవాన్ని, జీవజలాన్ని మనం పొందుకోవాలి, దాన్ని అనుసరించాలి, దాన్ని వినాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, సమరయ స్త్రీకి అది ఇవ్వడానికే వచ్చాడు. అమ్మా, నేను ఇచ్చిన నీళ్లు త్రాగితే నీవెన్నడూ దప్పిగొనవు అని అన్నాడు. ఇది ఆత్మీయంగా అనుభవించిన అందరికీ తెలుస్తుంది. ఆత్మీయంగా అనుభవించే వాళ్ళందరికీ ఇది తెలుస్తుంది. దేవుడు నీకు ఆ అనుభవాన్ని ఇస్తాడు. మరి ఎలాగనియా ఇది తెలిసేది? అన్నం లేకపోయినా ఆకలి ఇదా? నీళ్ళు లేకపోయినా దాహం అవ్వదా? ఇది ఎలాగా? 40 రోజులు తినలేదు మోషే, ముఖంలో నీరసం రాలేదు, వెలుగు వచ్చింది. పైగా ఏమొచ్చిందండి? మోషే దేవునితో ఆ సీనాయి కొండ మీద గడిపితే నీరసం రాలేదు. 40 రోజులు తినలేకపోయినా ఏమొచ్చిందండి? ఆరోగ్యము, వెలుగు వచ్చింది ఆయన ముఖంలో. తగ్గేదే లేదు. దేవుడు నిన్ను తగ్గించడం. ఆత్మ సంబంధమైన ఆహారము అంత బలము. దేవుని యొక్క వాక్యం అది, దాన్ని కలిగి ఉండాలి. కాబట్టి బిడ్డలారా, సమరయ స్త్రీ వలె దేవునికి అప్పగించుకుని ఆ తర్వాత ఆమె ఏం చేసింది కదా? ఏం చేసింది? తన జీవితము తెలిసిన తర్వాత, ఆయన మెస్సియా, రక్షకుడు, అభిషక్తుడు అనేది ఎరిగిన తర్వాత ఏ నీళ్ళైతే పట్టుకెళ్ళడానికి వచ్చిందో ఆ నీటి కొండ అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందంటే. ఎందుకని? ఇప్పుడు ఇంతకుముందు జీవజలం నూతులో నీళ్లు పట్టుకెళ్ళింది, ఇప్పుడు నిత్య జీవజలాలను హృదయంలో పట్టుకెళ్తుంది, కొండలో కాదు. యేసు ప్రభు జీవజలాన్ని దేంట్లోకి పట్టుకెళ్ళేటట్టుగా ఇచ్చాడండి? కొండలో కాదు. కొండలో ఇస్తే కొండలో మోసుకెళ్ళను, కానీ కొండ అక్కడ వదిలేసి ఊరిలోకి వెళ్ళిపోయింది. జీవజలము ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? గుండెలలోనికి, హృదయంలోనికి వచ్చింది. ఆ గుండెను పట్టుకుని, ఆ కొండను పట్టుకుని ఇప్పుడు ఊరిలోకి వెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ప్రభు నేను చూశాను, ఆయన మెస్సియా అని చెప్పి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభుని మీరు నమ్మారు, బాప్తిజం పొందారు, రక్షణ పొందారు. కానీ ఈ జీవవాక్యమును, ఈ వాక్యమును నిజంగా ఆహారంగా, ఏమండి, పానీయంగా మీరు తీసుకుంటున్నారా లేదా? ప్రతి పూట భోజనం ఎంత ఖచ్చితంగా
మీరు ప్రతిరోజు తీసుకుంటారో వాక్యం అంత ఖచ్చితంగా ప్రతిరోజు చదవాలి, మీరు వినాలి. మీరు అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఆత్మకు ఆహారాన్ని పెడుతున్నావు అని చెప్పి. నీ ఆత్మ బలపడి నీకు అర్థమవుతుంది. అది భోజనం తిన్న తర్వాత ఇక చాలు అని అనిపిస్తుందా? కడుపుకి మొత్తం నలుగురు కొండింది తినేస్తామా? తినం. మనకి ఎంత సరిపోద్ది అంత తిని తృప్తి కలుగుతుంది. తిన్న తర్వాత ఏం తెలుస్తుంది? చాలు అని తెలుస్తుంది, తృప్తి తెలుస్తుంది కదా. మరి అలాగే వాక్యాన్ని నువ్వు చదివితే, ప్రార్థన నువ్వు చేస్తే, మోకాళ్ళ మీద నువ్వు ఉంటే, ఉపవాసంలో నువ్వు ఉంటే నీ ఆత్మకు తెలుస్తుంది, నా ఆత్మ బాగుంది, బలం పొందుకున్నదే అని. కాబట్టి ఆత్మ యొక్క ఆకలి తీర్చండి, వాక్యము ద్వారా దానిని తీర్చండి. ఈ వాక్యాన్ని కలిగి ఉందాం, జీవజలాన్ని పొందుకుందాం. లాజరు వలె ఎన్ని కష్టాలైనా వస్తే రానివ్వండి బాబు, ఎన్ని ఇబ్బందులు వస్తే రానివ్వండి, కానీ దేవుని సన్నిధి మానేది లేదు, ఆయన సన్నిధికి దూరం అయ్యేది లేదు, వాక్యాన్ని చదవకుండా ఉండేది లేదు. ఆ విధంగా ఉంటూ దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క వాక్యములో ఎదుగుదాం, బలం పొందుదాం. దేవుడు మన ఆత్మలను బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్. రండి, మోకాళ్ళ మీదకి రండి. చిన్న ప్రార్థన నాతో కలిసి చేయండి. ప్రభువా, జీవజలాలు కావాలయ్యా, జీవాహారము కావాలయ్యా. అయ్యా, నీ కృప నాకు కావాలయ్యా, నీ కనికరము నాకు కావాలయ్యా. అయ్యా, లోక వ్యసనాలు నాకు వద్దయ్యా, లోకపు ఆకలి నాకు వద్దు నాయనా. ఇదిగో తండ్రి, శరీర సంబంధమైన ఆహారము మీద మాత్రమే గాక నాయనా, ఆత్మ సంబంధమైన ఆహారము మీద కూడా మేము దృష్టి ఉంచడానికి, అసలు శరీరము కంటే ఆత్మను పోషించుకోవడానికి మాకు మనసు నాయన అంటూ అందరం ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అయ్యా, జీవాహారమును నేను నిర్లక్ష్యం చేయకుండా అయ్యా, లాజరు వలె దానిని తీసుకోవడానికి నాకు సహాయం చేయి. సమరయ స్త్రీ కొండతో వచ్చి కొండను అక్కడ విడిచిపెట్టి ఇప్పుడు జీవజలాలను తన గుండె అనే కొండలో తీసుకుని ఊరిలోనికి వెళ్ళినట్లుగా మేము కూడా జీవజలాన్ని, జీవాహారాన్ని పొందడానికి మాకు సహాయం చేయి ప్రభువా అంటూ అడుగుదాం. దాసుగారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తోత్రములు దేవా. ఇదిగో నా ప్రభా, ఈరోజు నా తండ్రి నీ వాక్యములో నా ప్రభా ఎంతో నాయన మరి నా తండ్రి హృదయంలో దాచుకునే వాక్యముని బయలుపరిచావు తండ్రి, నీకు వందనాలు ప్రభా. నేనంటే నా ప్రభా, ఇదిగో నాయన నాకంటే ప్రార్థన చేతగాని వాడిని ప్రభా, మరి నాకు నేర్పించిన ఆయన నీకు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఇదిగో నాయన మరి నా ప్రభా, ఇదిగో ఈ గడిచిన విశ్రాంతి నుంచి నా ప్రభా, విశ్రాంతి వరకే నా ప్రభా నన్ను, నా సంఘాన్ని, నా సహోదరుని నా ప్రభా నా తండ్రి ఎంతగానో కాశీ కాపాడి భద్రపరుచుకున్నావు దేవా. నీకు వందనములు తండ్రి, వందనములు ప్రభా. ఇదిగో నీ సన్నిధిలో నా ప్రభా వచ్చి నా ప్రభా మీ బిడ్డలో అంతగానో నా ప్రభా నీ పాటల ద్వారా మైపరిచి నాయన నిన్ను స్థిరపరచుకున్నందుకు నీకు వందనాలు ప్రభా, స్తోత్రములు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. అలాగే తండ్రి, ప్రతి బిడ్డని మీరే ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఇదిగో నాయన మరి నన్ను నమ్మిన వారిని ఎన్నలా వదలనని సెలవిచ్చుచున్నావు ప్రభా. అటు రీతిగా నా ప్రభా నిన్ను నమ్మిన బిడ్డలను ప్రతి బిడ్డని కూడా నా ప్రభా మీరే నా తండ్రి స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. అలాగే నాయన ఇదిగో నా ప్రభా, నీవు నీ సన్నిధిలో నిన్ను గణపరుచుకునే ప్రతి బిడ్డని మీరే ముట్టి స్వస్థపరచమని ప్రభా. ఏ బిడ్డలైతే ఏ బలహీనతలో ఉన్నారో ప్రభా ఆ బిడ్డల్ని ముట్టండి ప్రభా, స్వస్థపరచండి, చక్కన ఆరోగ్యముని దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా, స్తోత్రములు నాయన. నా తండ్రి ఇదిగో నాయన ప్రతి బిడ్డని మీరే ముట్టి స్వస్థపరచమని నా తండ్రి త్వరలో రానన్న యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడవు నీవే, అద్భుతకరుడవు నీవే, కృపాసత్య సంపూర్ణుడవు నీవే, కృప చూపుటలో ఐశ్వర్యవంతుడవు నీవే నాయన. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. గత కొన్ని వారములుగా నాయన అయ్యా ఆ సమరయ స్త్రీని గురించి
నీవు మాట్లాడిన మాటలు ప్రభా మేము ధ్యానం చేస్తున్నాం. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు దేవాది దేవా, ఇదిగో తండ్రి, మేమును ప్రభా అయ్యా సమరయ స్త్రీ వలె జీవజలాన్ని పొందడానికి మాకు సహాయం చేయండి. లాజరు వలె అయ్యా కష్టములు, నష్టములు, వ్యాధులు, బాధలు అనుభవించిన పరలోకాన్ని చేరగలిగిన భక్తి మేము అందరం చేయడానికి సహాయం చేయండి. వచ్చిన బిడ్డలను వారు అర్పించిన అర్పణలను అంగీకరించండి. వారి యొక్క ఆత్మలను నీ వాక్యముతో బలపరచండి నాయన. అయ్యా శరీరాహారముతో బలపరుచుకునే మేము ఆత్మ సంబంధమైన ఆహారముతోను బలపరుచుకుంటూ కృపను అనుగ్రహించమని దీవించమని వేడుకుంటూ ఉన్నాను ప్రభా. నీ రెక్కల నీడను నడిపించండి, కృపతో నడిపించండి నాయన. ఇదిగో ప్రభా, జీవజలాన్ని పొందడానికి సహాయం చేయండి అయ్యా. మీరే మహిమ పొందుకోమని నాయన. ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని ప్రకటించిన జీవజలాన్ని పొందుకుని ఇంకా అనేక మందికి ఇవ్వడానికి అయ్యా తన కుండను, పాత కుండను, పాపపు కుండను, లోకపు కుండను, అయ్యా శరీర సంబంధమైన కుండను వదిలిపెట్టి ఆత్మ సంబంధమైన కుండను, నీటిని నింపుకుని వెళ్ళిన నాయన సమరయ స్త్రీ వలె మేమందరం ఉండుటకు సహాయం చేయమని అయ్యా, నీ బిడ్డలను అయ్యా వారి కుటుంబాలను దీవించమని అయ్యా, వచ్చే నెలలో జరగబోయే పర్ణశాలలో పండుగలో మేమందరం పాలొందుటకు కృపను అనుగ్రహించి దీవించమని మీ చేతులకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, నడిపింపు మనకెల్లరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.